హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ఏపీ ఎకానమీకి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి 2 వీడియోలు చెప్పుకున్నాము. ఇది 3వ వీడియో. అగ్రికల్చర్ టాపిక్ మనకి ఇంపార్టెంట్ అండి. అందులో భాగంగా మనము ఏదైతే షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామో అందులో మొదటి 14 పేజీలు చెప్పుకున్నాము. ఈ వీడియోలో మనము అగ్రికల్చర్ టాపిక్ని కంప్లీట్ చేసుకోబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మార్కెట్లోకి మనము మోడల్ పేపర్స్ రిలీజ్ చేశాము, పేపర్ 1 మరియు పేపర్ 2. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో ఆ సోషియో ఎకనామిక్ సర్వే మీద కూడా మనం ఎంసీక్యూస్ డీటెయిల్గా దాదాపు 400 ఎంసీక్యూస్ని పొందుపరిచి ఉన్నాము బడ్జెట్ మరియు సర్వే మీద. అదేవిధంగా ఇండియన్ బడ్జెట్, ఇండియన్ సర్వేకి సంబంధించిన అంశాలను కూడా పొందుపరుస్తూ పేపర్ 2లో కరెంట్ ఎకానమీ, కరెంట్ సైన్స్ అండ్ ఎకానమీ సంబంధించిన అంశాలు, పేపర్ 1లో కరెంట్ పాలిటీ సంబంధించిన అంశాలతో ఈ 2 బుక్స్ అతి తక్కువ రేటుతో మార్కెట్లో రిలీజ్ చేశాము. ఈ 2 బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా గ్రామీణ ప్రాంత మిత్రులు ఇంకా మన బుక్స్ తీసుకోకపోతే మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే 399 రూపీస్ ఫోన్పే చేయండి. అదే ఫోన్ నెంబర్ మీరు ఫోన్పే చేసి ఆ నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ పంపించి మీ డీటెయిల్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో సహా పంపిస్తే మీకు ఇలా ప్యాక్ చేసిన తర్వాత 3 to 4 డేస్లో మీ ఇంటి వద్దకు రావడం జరుగుతుంది. ఓకేనా? ఇక మన క్లాస్ విషయానికి వెళ్తే ఈ క్లాస్లో ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించి మనము చెప్పుకుంటున్నాము. అందులో వ్యవసాయానికి సంబంధించి ఇది చివరి వీడియో. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో దీనికన్నా ముందు 2 వీడియోలు అప్లోడ్ చేశామండి. ఆ 2 వీడియోస్ చూడండి, దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. ఇక్కడ మనం చూసుకుంటే ప్రీవియస్ క్లాస్లో మనం లాస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నామంటే కొత్తపల్లి, మన పులివెందుల మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ మైక్రో ఇరిగేషన్లో జాతీయ స్థాయిలో అవార్డు పొందింది అని చెప్పుకున్నాము. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే చూడండి, ఆయిల్ పామ్ మనము ఫస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం సాధారణ సమీక్ష అనే టాపిక్లో. ఆయిల్ పామ్ ఉత్పత్తి ఉత్పాదకతలో ఇండియాలోనే మొదటి స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అని. ఓకేనా? చూడండి, ఆయిల్ పామ్ సాగుకు కొత్త ప్రాంతాలను గుర్తించడం జరిగింది. దీని వలన 23-24లో అదనంగా, అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే సాగు చేస్తూ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నామో దానికి అదనంగా 51,150 ఎకరాలను ఆయిల్ పామ్ సాగు కిందికి తేవడం జరిగింది. ఇది ఎన్ఎంఈఓ ఆయిల్ పామ్ కింద దేశంలోనే 2వ అతిపెద్ద విస్తీర్ణం కావడం గమనార్హం. అదనంగా తీసుకొచ్చిన ఆయిల్ పామ్ కలుపుకొని దేశంలో విస్తీర్ణ పరంగా 2వ స్థానము. ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాము, ఆయిల్ పామ్ ఉత్పత్తి మరియు ఉత్పాదకత అయితే మొదటి స్థానం, ఫస్ట్ ప్లేస్. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్ చూడండి. ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నామంటే మైక్రో ఇరిగేషన్ గురించి మనం మాట్లాడుకుంటూ మైక్రో ఇరిగేషన్లో 4th ప్లేస్లో ఉన్నాం. రాయలసీమ మైక్రో ఇరిగేషన్ హబ్ ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీకి జాతీయ స్థాయిలో అవార్డుని కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని ఎక్స్టెన్షన్ ఇది. రైతుల ప్రయోజనాల కోసం సూక్ష్మ సాగునీటి వ్యవస్థల ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా, అంటే పంటల నుండి నీరు వృధాగా వెళ్లకుండా ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో, పంట ఉత్పాదకతను పెంచే ఉద్దేశంతో గత 20 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున అమలు చేయబడుతున్న సమగ్ర ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్, దీనికి కేంద్రము మరియు రాష్ట్రం యొక్క నిష్పత్తి 60:40. 23-24లో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 75,035 మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తూ 2.05 లక్షల ఎకరాలను సూక్ష్మ సాగు నీటిపారుదల కిందికి తేవడం జరిగింది. అంటే మన రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాల్లో 75,035 మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తూ ఎన్ని ఎకరాలు తీసుకొచ్చారు మైక్రో ఇరిగేషన్ కింద? 2.05 లక్షల ఎకరాలు తీసుకొచ్చారు. ఇది కూడా మనకు పాయింట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఉద్యాన పంటల సమీకృతాభివృద్ధి మిషన్
60:40తో అమలు చేయబడుతున్న కేంద్ర ప్రాయోజిత పథకం. అంటే కేంద్ర స్థాయిలో మనకి ఉద్యాన పంటలు మెరుగుపరచాలి. మనకు MIDH మైక్రో ఇరిగేషన్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్, ఉద్యాన పంటలను మెరుగుపరచాలన్న ఉద్దేశంతో 60:40 అమలు చేయబడుతున్న కేంద్ర ప్రాయోజిత పథకం ముఖ్యంగా గ్రామీణ యువతకు ఉపాధి కల్పన అవకాశాలు. ఒకవైపు గ్రామీణ ప్రాంతంలో ఉండే యువతకి ఉపాధి కల్పించాలి. ఉద్యాన పంటల సాగుదారులకు అదనపు ఆదాయం కల్పించడం, పరిశోధన టెక్నాలజీని ప్రోత్సహించడం, విస్తరణ, పంట పూర్వ పంట కోత అనంతర సహకారం, మేనేజ్మెంట్, ప్రాసెసింగ్ మరియు మార్కెటింగ్, నైపుణ్యాభివృద్ధికి మద్దతు మొదలగు వాటితో ఉద్యాన పంటల రంగం యొక్క సమగ్ర వృద్ధిని పెంపొందించడం ఈ మిషన్ యొక్క లక్ష్యము. ఏంటి ఈ మిషన్ అంటే ఉద్యాన పంటల సమీకృతాభివృద్ధి మిషన్. ఈ మిషన్కి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు అందిస్తాయి. ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏంటి? ఒకవైపు గ్రామీణ యువతకు ఉపాధి కల్పించాలి, అదనపు ఆదాయం తీసుకుని రావాలి, టెక్నాలజీని పరిశోధనను ప్రోత్సహించాలి, మరియు పంట కోయడానికి ముందు, పంట కోత అనంతరం, కోత కోసిన తర్వాత దాన్ని నిల్వ చేసుకోవడానికి సరైన మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోతే త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. అలా పాడు కాకుండా ఉంచి మార్కెట్లో ధర ఉన్నప్పుడు రైతులు అమ్ముకొని లాభసాటిగా ఉండాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకొని రావడం జరిగింది. మార్కెటింగ్ నైపుణ్యాభివృద్ధి. నెక్స్ట్ ఈ పని కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 7.06 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి, పల్నాడు జిల్లాలో గుండ్లపల్లి గ్రామం వద్ద కూరగాయలు మరియు మసాలా దినుసుల పంటలకి 2వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు. మనము మొదటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ మాట్లాడుకున్నాము? కుప్పం. మనం ప్రీవియస్ క్లాస్లో కుప్పం గురించి మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాము? అంటు కట్టబడని మొక్కలకి ఎక్సలెన్స్ కేంద్రంగా కుప్పం ఉంది. కుప్పం ఇంకా ఎక్కడ వచ్చింది? రెస్కో సెంటర్స్ ఏపీలో 3 ఉన్నాయి. కుప్పం, అనకాపల్లి, చీపురుపల్లి, ఈ 3 మనం చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ పల్నాడు జిల్లా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామం వద్ద కూరగాయలు మరియు మసాలా దినుసు పంటలకి 2వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు. కూరగాయలు మరియు మసాలా దినుసులకి 2వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశారు. ఇక్కడ గుండ్లపల్లి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఆయిల్ పామ్. మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఆయిల్ పామ్ ఉత్పత్తిలో, ఉత్పాదకతలో మొదటి స్థానంలో ఉంది. 21-22 నుండి 25-26 వరకు అదనంగా 2.80 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగు కిందకు తేవాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. అదనంగా అంటే మనము ప్రీవియస్గా కూడా ఏం చెప్పుకున్నాము? 50,571 ఎకరాలు తీసుకొని రావాలనుకుంటున్నారు. ఇలా అదనంగా తీసుకుని రావడం వలన దేశంలో విస్తీర్ణ పరంగా 2వ స్థానంలో ఉంది అని చెప్పుకున్నాము. మనకి భారత ప్రభుత్వము 2021-22 నుండి 25-26 వరకు దేశవ్యాప్తంగా 2.80 lakh ఎకర్స్, 2.80 లక్షల ఎకరాలను ఆయిల్ పామ్ సాగుని తీసుకుని రావాలి అని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ కృషి వికాస్ యోజన RKVY నాన్ MIDH జిల్లాల్లో ప్రధాన ఉద్యాన పంట రంగ కార్యకలాపాలను అమలు చేయడానికి ఉద్దేశించబడిన కేంద్ర సహకారంతో నడిచే రాష్ట్ర ప్రణాళిక పథకం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. నెక్స్ట్ ఈ పాయింట్ కూడా చూడండి. 2022వ సంవత్సరం నుండి జాతీయ వెదురు మిషన్ ఆంధ్రప్రదేశ్ను అమలు చేయడానికి ఉద్యాన పంటల శాఖ యాంకరింగ్ శాఖగా ఉంటుంది. ఉద్యాన పంటల శాఖ మనకి నేషనల్ బాంబూ మిషన్ ఎప్పటి నుంచి అంటే 2022. మనకి వెదురు ద్వారా రాబడి అధికంగా ఉంటుంది. అడవుల విషయంలో వ్యవసాయంలో ఉపరంగమైనటువంటి అడవుల ద్వారా వచ్చే రాబడిలో వెదురు ద్వారా రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకోసం నేషనల్ బాంబూ మిషన్. నెక్స్ట్ RKVY రాఫ్తార్ కార్యక్రమం కింద
రైతు ఉత్పత్తిదారు సంఘాలను ప్రోత్సహించడం, ఎఫ్పిఓ ఏదైతే ఉందో ఎఫ్పిఓలను ప్రోత్సహించడం మరియు బలోపేతం చేయడం అనే అంశాన్ని ఉద్యాన పంటల శాఖ అమలు చేస్తుంది. ఎఫ్పిఓలు ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్, అవి అమలు చేయాలి, వారిని ప్రోత్సహించాలి. తర్వాత ఇది కూడా మనం చెప్పుకున్నాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ అతిపెద్ద అరటి ఎగుమతిదారుగా అవతరించింది. అరటి పండ్ల విషయంలో మన రాష్ట్రము దేశంలో అత్యధిక అరటి పండ్లను ఎగుమతి చేస్తుంది. ముఖ్యంగా ఓడరేవుల ద్వారా మధ్యప్రాచ్య దేశాలకు పంపిస్తుంది. ఇక్కడ మొదటి అరటి పండ్ల రైలు ఆంధ్రప్రదేశ్లోని తాడిపత్రి నుండి ముంబై ఓడరేవు ద్వారా మధ్యప్రాచ్యానికి ఎగుమతి చేసింది. ముఖ్యంగా ఎక్కడి నుంచి ఎక్కడికి? తాడిపత్రి నుంచి ముంబై వరకు రైలు వేశారు. ముంబై వరకు రైల్వే మార్గం ద్వారా అరటిపండ్లను తీసుకొని పోయి అక్కడ నుంచి పోర్టు ద్వారా మధ్యప్రాచ్య దేశాలకు పంపించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి పట్టణ స్థానిక సంస్థ మరియు వెటర్నరీ సంస్థలలో 300 పశు ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించడం జరిగింది. పశు ఔషధ కేంద్రాలు మనకు వ్యవసాయ ఉపరంగాలలోనే పశు పోషణ కూడా ఉంది. పశు ఔషధ కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు? 300 పశువులకు సంబంధించి. 23-24 సంవత్సరానికి సంబంధించిన గోపాల రత్న, ఈ అవార్డు మనకి ఇంపార్టెంట్ అండి. గోపాల రత్న అవార్డు పశువులకు సంబంధించి పశువుల సంరక్షణ విషయంలో మనకు అందించే అవార్డు గోపాల రత్న. 23 నవంబర్ 26న గౌహతిలో జరిగిన కార్యక్రమంలో బెస్ట్ ఏఐ టెక్నీషియన్ కేటగిరీ కింద శ్రీకాకుళం జిల్లాకు చెందిన ముద్దపు ప్రసాద్ గారికి 3వ బహుమతి వచ్చింది. ఏ విషయంలో? గోపాల రత్న అవార్డు విషయంలో. గోపాల రత్న అవార్డు జాతీయ స్థాయిలో ఇచ్చే అవార్డు. ఈ అవార్డులో 3వ ప్రైజ్లో నిలిచిన వ్యక్తి ముద్దపు ప్రసాద్ గారు. ఆయనకి అవార్డు రావడం జరిగింది. అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. న్యూఢిల్లీలోని ఎన్సిడిసి సమీకృత చిన్న క్షీరదాల అభివృద్ధి ప్రాజెక్టును 11-12 సంవత్సరంలో మంజూరు చేసింది. సమాఖ్య 3వ దశ కాలంలో 35.12 కోట్ల కేటాయింపుతో ప్రకాశం మరియు చిత్తూరు జిల్లాలో, ఎక్కడ ఈ సమీకృత చిన్న క్షీరదాల అభివృద్ధి ప్రాజెక్ట్? ప్రకాశము, చిత్తూరు. మనకు ప్రకాశము, చిత్తూరు అంటే మళ్ళీ ఏం గుర్తు రావాలి? నిమ్జులు, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్. ప్రకాశం మరియు చిత్తూరు జిల్లాల్లో సమీకృత చిన్న క్షీరదాల అభివృద్ధి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఇందులో 60% రుణం, 20% సబ్సిడీ, 20% లబ్ధిదారుని వాటా ఉంటుంది. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. చిన్న క్షీరదాల అభివృద్ధి కార్యక్రమంలో రుణం 60% అయితే సబ్సిడీ ఎంత? సబ్సిడీ 20%. మనకు కిసాన్ డ్రోన్ గురించి మాట్లాడుకునేటప్పుడు 4 లక్షల రూపాయల సబ్సిడీ, ₹1,00,000 రైతు వాటా, 5 లక్షల రూపాయలు రుణం అని చెప్పుకున్నాం కదా. అలానే ఇందులో 60% వచ్చేసి రుణం, 20% వచ్చేసి సబ్సిడీ, 20% వచ్చేసి లబ్ధిదారుని వాటా. ఆంధ్రప్రదేశ్లోని 11 జిల్లాల్లో ఎన్సిడిసి కార్యక్రమం అమలవుతుంది. ఎన్ని జిల్లాల్లో? 11. పూర్వపు జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, కడప, అనంతపురం, కర్నూలు. ఇక్కడ అమలు చేయడానికి 275 crores అనేవి మంజూరు చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పశువులకు సంబంధించి పశుగణానికి సంబంధించి ఇచ్చారు. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్, అండం మార్పిడి మరియు అండాశయాన్ని సేకరించే పద్ధతుల ద్వారా దేశీయ పశుజాతుల సంరక్షణ కోసము శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుమల తిరుపతి దేవస్థానంతో అవగాహన ఒప్పందం చేసుకుంది. అంటే ఏంటి? ఎక్కువగా ఈ పశువులలో ఎక్కువగా పాలను ఇచ్చేటువంటి ఆడ పశువులని ముఖ్యంగా ఉత్పత్తి చేయాలన్న ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానంతో ఎవరు ఒప్పందం కుదుర్చుకున్నారు? వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకున్నారు. భారతదేశ వ్యవసాయ యూనివర్సిటీలకు సంబంధించిన 23 NIRF ర్యాంకింగ్లో ఈ యూనివర్సిటీ ఎన్నో ర్యాంక్లో ఉంది?
13వ స్థానంలో ఉంది వ్యవసాయ యూనివర్సిటీలకు సంబంధించి. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ అంటేనే గుర్తొచ్చే పశు జాతులు ఏంటి? ఒకటి పుంగనూరు, ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్ ఒంగోలు. ఒంగోలు గిత్త అంటారు కదా, ఒంగోలు జాతి, ఒంగోలు, పుంగనూరు. వీటిని కాపాడుతున్నందుకు SVVU శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు కూడా పొందింది. SVVU మన అవార్డు కూడా పొందడం జరిగింది పుంగనూరు, ఒంగోలు. SVVU బోధనా సిబ్బంది పరిశోధన భాగస్వామ్యంతో మాచర్ల గొర్రె జాతి. ఏ జాతి అండి? గొర్రెల్లో రకాలు ఉన్నాయి. ఈ గొర్రె జాతి మాచర్ల గొర్రె జాతి న్యూఢిల్లీలోని ICAR గుర్తింపు పొందింది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్. తర్వాత ఆంధ్రప్రదేశ్, ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ చూడండి. మనకు ఏం లేదండి, హిట్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి నిష్పత్తులు ఏంటి, ఏ అవార్డులు, ఎవరు, ఎన్ని, ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు. మనకు ఏపీ ఎకానమీ విషయానికి వస్తే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది ఏపీ హిస్టరీనే. ఇన్ కేస్ మనకి ఇవన్నీ గుర్తు లేకుండా కన్ఫ్యూజ్ అయితే మాత్రం స్కోరింగ్ కూడా పోయేది ఏపీ హిస్టరీనే, ఏపీ ఎకానమీ. ఓకేనా? కాబట్టి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్. చూడండి, APCARL ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ ఎక్కడ ఉందని అడుగుతారు. ఎక్కడ ఉందండి? పులివెందుల. రాష్ట్రంలో పాడి ఉత్పత్తి మరియు పశు ఆరోగ్య మెరుగుదల కోసం పులివెందులలోని APCARL యొక్క ఇద్దరు భాగస్వాములు. ఎవరా ఇద్దరు అంటే మెసర్స్ గ్లోబల్ వెట్మెడ్ కాన్సెప్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి, CARL ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. మన పులివెందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ ఇద్దరితో ఒప్పందం కుదుర్చుకుంది. మెసర్స్ గ్లోబల్ వెట్మెడ్ కాన్సెప్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జీనోమిక్స్ ఒకటి, CARL ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఒకటి. డైరీ ఉత్పత్తి వ్యవస్థలు, డయాగ్నోస్టిక్స్ పై ఇవి కృషి చేస్తున్నాయి. మెసర్స్ గుర్తుపెట్టుకోండి, CARL గుర్తుపెట్టుకోండి. ఈ APCARL ఎక్కడ ఉంది? పులివెందుల్లో ఉంది. నెక్స్ట్ పశు పోషణ నుంచి మత్స్య సంపదకు వచ్చాం. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వాకల్చర్ అభివృద్ధి అథారిటీ గౌరవ ముఖ్యమంత్రి అధ్యక్షునిగా 2020లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆక్వాకల్చర్ అభివృద్ధి అథారిటీ. మనకు మత్స్య పరిశోధన అంటే గుర్తు రావాల్సింది వేట నిషేధ సమయంలో వాళ్ళకు 10,000 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్రెసిడెంట్ ప్రభుత్వము, కూటమి ప్రభుత్వము వేట నిషేధ కాలంలో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళకి బోట్లకు సంబంధించి సబ్సిడీ లీటర్ 9 రూపాయల దాకా, విద్యుత్ విషయంలో ₹1.50, ₹1.50 వరకు సబ్సిడీ ఇస్తున్నారు. చనిపోయిన మత్స్యకారులకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం. అవి ముఖ్యమైన పాయింట్. చూడండి, సూపర్ 6లో భాగంగా నిషేధ సమయంలో సముద్ర మత్స్యకాలకు ఉపశమనం, మత్స్య సంపదను కాపాడుకోవడం, సముద్ర జలాలలో చేపల ఉత్పత్తిని కొనసాగేలా చేయడం కోసం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుండి జూన్ 14 మనకు 61 డేస్ అండి చేపలు ప్రజజననం చెందే సమయం, పునరుత్పత్తి చెందే సమయం. ఆ టైంలో ఇవన్నీ వెళ్ళినప్పుడు చేపల ఉత్పత్తి అనేది తగ్గుతుంది కాబట్టి ఆ టైంలో వేటను నిషేధిస్తారు. ఎప్పుడు? ఏప్రిల్ 15 టు జూన్ 14. ఈ యొక్క 61 రోజుల పాటు సముద్రపు చేపల వేటపై నిషేధం విధించడం జరుగుతుంది. 24-25 నుండి వేట నిషేధ సమయంలో మత్స్యకారుల కుటుంబాలకు ఇచ్చే ఉపశమనాన్ని 10,000 రూపాయలు. గతంలో 14-19 మధ్యలో 4,000 ఇచ్చేవాళ్ళు. 19లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 10,000 రూపాయలు. ప్రస్తుతం 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా 20,000 రూపాయలు చేస్తామని ప్రకటించారు. 10,000 రూపాయల నుంచి కాస్త 20,000 రూపాయలు. ఆ తర్వాత ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. మనకు ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రతి 2 సంవత్సరాలకు వస్తుంది. లేటెస్ట్ రిపోర్ట్ కూడా వచ్చిందండి 23, అది కూడా ఒకసారి చూసుకోవాలి. 21 ప్రకారము మనకు సర్వే వచ్చిన దానికి 21 ఉంది కాబట్టి 21 ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ విస్తీర్ణం 38,060 చదరపు కిలోమీటర్లు. రాష్ట్ర మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 23.35%. ఇది 21 రిపోర్ట్. ఇండియా విషయానికి వస్తే అటవీ విస్తీర్ణం పెరిగినది 1440 చదరపు కిలోమీటర్లు. 23లో ఇది 25.17. ఇది మనకి ఇంపార్టెంట్. భారత్
అటవీ విస్తీర్ణం యాజ్ పర్ 2023 ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ 25.17%. నెక్స్ట్ ఇది కూడా చూడండి. ఆత్మకూరు మండలం నల్ల కాలువ గ్రామంలో 22.80 హెక్టార్ల పరిధిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్మృతివనం ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2004 నుంచి 2009 వరకు మరియు 2009లో రెండోసారి గెలిచిన తర్వాత రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ 2009 సెప్టెంబర్ 2వ తేదీన ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. మనకి ఈరోజు రైతులకు ఉచిత విద్యుత్ ఏదైతే ఉందో 9 గంటల ఉచిత విద్యుత్ 2004 మే 12వ తేదీన ఆయన సీఎం అయినప్పుడు చేసిన తొలి సంతకం రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్ పథకం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్మృతి వనం నల్ల కాలువ గ్రామంలో అభివృద్ధి చేశారు. నెక్స్ట్ మనకు తర్వాత ఒక టైగర్ రిజర్వ్ ఉంది మనకి నాగార్జున సాగర్ శ్రీశైలం. ఎలిఫెంట్ రిజర్వ్ కౌండిన్యా చిత్తూరు జిల్లాలో ఉంది. బయోస్పియర్ రిజర్వ్ శేషాచలం. జాతీయ పార్కులు 3 ఉన్నాయి. 13 వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి. మనకు ఏ జిల్లాలో ఏముందో చూసుకోవడం కూడా బెటరే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ దేశంలో 2వ అతిపెద్ద మడ అడవి ఆవరణ వ్యవస్థను కలిగి ఉంది. మడ అడవులు పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించేవి మడ అడవులు. ఎకోటోన్కి మంచి ఎగ్జాంపుల్ 2 ఆవరణ వ్యవస్థల మధ్య ఉన్నటువంటిది మడ అడవులు. మనకు తుఫాన్లు వరదలు ఇలాంటివి వచ్చినప్పుడు తీర ప్రాంత ప్రజలను రక్షించడంలో మడ అడవులు కీలక పాత్ర పోషిస్తాయి. ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక మడ అడవులు మనకి సుందర్బన్స్. ఇండియా విషయంలో 2వ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ మడ అడవుల సంరక్షణ కోసం వచ్చింది మిస్టీ కార్యక్రమం. ఓకే. నెక్స్ట్ రాష్ట్రంలో ఒకే ఒక జింకల పార్క్ ఉంది. నెల్లూరు జిల్లా కండలేరు. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. 25 హెక్టార్ల విస్తీర్ణంలో కండలేరు జింకల పార్క్ ఉంది. ఆ తర్వాత బయోడైవర్సిటీ జీవ వైవిధ్య సంరక్షణ కోసము ప్రాంతీయ స్థాయిలో ఏర్పాటు చేసేవి బిఎంసీలు బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీలు. బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీ బిఎంసి సభ్యులు మరియు ఇతర భాగస్వాములకి రాజమహేంద్రవరంలోని చూడండి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ అకాడమీ వద్ద ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఎక్కడ నిర్వహిస్తున్నారు? రాజమండ్రిలో బిఎంసి సభ్యులకి. రాజమహేంద్రవరంలో ఏముంది? ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ ఉంది. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏపీఎఫ్డిసి 33,560 హెక్టార్లలో యూకలిప్టస్ క్లోనల్ తోటలను పెంచుతుంది. భారతదేశంలో చూడండి ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. యూకలిప్టస్ క్లోనల్ తోటలు మన ఏపీ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ నిర్వహిస్తుంది. భారతదేశంలోని ప్రభుత్వ రంగ యూనిట్లలో ఇంత పెద్ద మొత్తంలో యూకలిప్టస్ తోటలు పెంచుతున్న ఏకైక సంస్థ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కమిటీ. అంటే యూకలిప్టస్ అత్యంత విస్తీర్ణము మనకి సాగు చేస్తున్నారు ఏపీ ఎస్ఎఫ్డిసి. ఎక్కడుంది? రాజమండ్రి. నెక్స్ట్ శాస్త్రీయ పద్ధతుల్లో సాంద్ర సాగు విధానాల ద్వారా ఏపీఎఫ్డిసి విశాఖపట్నం మరియు తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో 4,010 హెక్టార్లలో కాఫీ తోటలకు నిర్వహిస్తుంది. ఏపీఎస్ఎఫ్డిసి హెడ్ క్వార్టర్స్ రాజమండ్రి. ఏపీఎస్ఎఫ్డిసి ఒకవైపు విశాఖపట్నంలో మరొక వైపు తూర్పుగోదావరిలో ఏం చేస్తుంది? కాఫీ తోటలు. ముఖ్యంగా మన ఆంధ్రాలో కాఫీ అంటే అరకు కాఫీ. ఇక్కడ విశాఖపట్నంలో తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీతో నిర్వహిస్తుంది. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ బోర్డు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఇది మనకి చట్టం ప్రకారం ఉంది. ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. నీటి కాలుష్య నివారణ నియంత్రణ చట్టం 1974 నిబంధనల ప్రకారం 1976లో ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. నెక్స్ట్ హిందూపురంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టు సాగు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ రాష్ట్రంలో అంతర్జాతీయ గ్రేడ్ పట్టును ఉత్పత్తి చేయడం కోసం రాష్ట్రంలోని నిర్జీవ మరియు జైవిక పరిస్థితులకు అనువైన పట్టుపురుగు జాతులు అభివృద్ధి చేయడంపై కేంద్రీకరించింది. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పట్టు సాగు మరియు
పరిశోధన అభివృద్ధి సంస్థ ఎక్కడుంది? ఎక్కడుందండి? హిందూపురం. బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీ హిందూపురం. నెక్స్ట్ చూడండి, మనకు చంద్రబాబు నాయుడు గారి కాన్స్టిట్యున్సీ కుప్పం. కుప్పంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రం గురించి మనం మాట్లాడుకున్నాము. రెస్కో గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. మన జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ పులివెందుల. పులివెందులలో ఏం మాట్లాడుకున్నాం మనం? ఈ కొత్తపల్లి మైక్రో ఇరిగేషన్లో జాతీయ స్థాయి అవార్డు వచ్చిందని చెప్పుకున్నాము. మన హిందూపురంలో పట్టు గురించి, పట్టు సాగు పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ. నెక్స్ట్ ఐటీఓ ప్రాజెక్ట్ కింద తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ద్వారా పట్టు పరిశ్రమ శాఖ దండలు, బొకేలు, పూల కుండీలు మొదలగు వంటి హస్తకళ తయారీపై గ్రామీణ మహిళలు కూడా శిక్షణ ఇస్తుంది తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ. ఈ నామ్ను రాష్ట్రంలో 33 మార్కెట్లలో అమలు చేయడం జరుగుతుంది. ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ మన రాష్ట్రంలో 33 మార్కెట్లు. ఇవి మనకు సంబంధించినవి, వ్యవసాయానికి సంబంధించి ఉన్న అంశాలు. మనం ఏవైతే చెప్పుకున్నామో అగ్రికల్చర్ టాపిక్స్ ఇందులో ఉన్నటువంటి అంశాలే. ఇందులో మనకి ముఖ్యంగా నెట్ ఏరియా సోన్ నిగర సాగునేల 30.41 చాలా ఇంపార్టెంట్ అండి. ఫారెస్ట్ 22.63, ల్యాండ్ పుట్ నాన్ అగ్రికల్చరల్ యూఎస్ వ్యవసాయేతర వినియోగ అవసరాల కోసం ఉపయోగించిన భూమి 12.84%, అది కూడా చెప్పుకున్నాం. ఆ తర్వాత ల్యాండ్ యూటిలైజేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది సాయిల్ టైప్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అగ్రో క్లైమేట్ జోన్స్ 6 ఉన్నాయని చెప్పాను. ఇదిగోండి, నార్త్ కోస్టల్, గోదావరి, కృష్ణా, సదరన్, స్కార్స్ రైన్ఫాల్, హై ఆల్టిట్యూడ్ అండ్ ట్రైబల్ ఏరియా జోన్. ఏ జిల్లా ఏంటి అని అదొకసారి చూసుకోండి. ఆ తర్వాత ల్యాండ్ హోల్డింగ్స్ అంటే సగటు కమతము 0.86 హెక్టార్లకు తగ్గిందని చెప్పాను నేను. 0.94 నుంచి 0.86కి. అదేవిధంగా కమతాల సంఖ్య పెరిగింది 96.90 lakhs అని. అదేవిధంగా వర్షపాతం గురించి మనం ఫస్ట్ క్లాస్లో క్లారిటీ చెప్పుకున్నాం. సాధారణ వర్షపాతము, ఈశాన్య, నైరుతి వర్షపాతం తగ్గుతూ వచ్చిందని చెప్పాను. ఆ తర్వాత ఇదిగోండి ఎంత లోటు ఉంది ఏంటి అని. ఆహార పంటలు కూడా మనకు తగ్గాయి. విస్తీర్ణం కూడా 33.32 లక్షల హెక్టార్లు. ఉత్పత్తి కూడా 146.65 లక్షల టన్నులు తగ్గింది అని చెప్పుకుంటూ వచ్చాను. ఎంత తగ్గింది ఏంటని ఇచ్చారు. ఖరీఫ్లో మరియు రబీలో మనం టేబుల్ రూపంలో వేసుకుని చెప్పుకున్నాము. క్రాపింగ్ ఇంటెన్సిటీ పంట తీవ్రత 1.21, అది కూడా మనం చెప్పుకున్నాము. గ్రాస్ అండ్ నెట్ ఏరియా ఇరిగేటెడ్ చెప్పుకున్నాము. ఆ తర్వాత మనకి రైతులు చనిపోతే 7 లక్షల రూపాయలు ఇస్తారని, రైతు భరోసా కేంద్రాల గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా మిగిలిన అంశాలు ఇదిగోండి, టోల్ ఫ్రీ నెంబర్ 155-251, ఈ టోల్ ఫ్రీ నెంబర్ గురించి మనం మాట్లాడుకున్నాము. రైతు భరోసా పిఎం కిసాన్ కింద మనకి దాదాపు 53.58 లక్షల రైతు కుటుంబాలు లబ్ధి పొందాయి అని చెప్పుకున్నాము. అందులో 2.58 లక్షల మంది కౌలుదారులని కూడా చెప్పుకున్నాము. రైతు భరోసా కేంద్రాలు, అగ్రికల్చర్ క్రెడిట్, ఇందులో మనకి 2,64,000 రూపాయలు 24-25 లక్షలను కూడా చెప్పుకున్నాం మనం. ఇదిగోండి, ద యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ ప్రపోజ్డ్ ఫర్ ద ఇయర్ 24-25 ఈజ్ 2,64,000 crores. ఓకేనా, అది కూడా మనం చెప్పుకున్నాము. ఈ క్రాప్ కల్టివేటర్స్ రైట్ యాక్ట్ 2019 కౌలుదారులకి రక్షణ కల్పించే ఉద్దేశంతో 11 నెలల కాలానికి సిసిఆర్సి కార్డులు కూడా జారీ చేశారని చెప్పుకున్నాము. ఆ అంశాలు ఇవన్నీ. జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అని మాట్లాడుకున్నాం. ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, పంటలకు ఉచిత పంటల బీమా పథకం దేశంలో అమలు చేసిన మొదటి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ మనం చెప్పుకున్నాం. 0 వడ్డీ పంట రుణాలు, ఆ తర్వాత పొలం బడి కార్యక్రమం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇరిగేషన్ గురించి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది అవసరమో వాటి గురించి మనము డిస్కషన్ చేయడం జరిగింది. ఎరువుల గురించి అది. ఆ తర్వాత ఏపీ ఐఎల్పి లైవ్లీహుడ్ వచ్చేసి జైకా. అదే మనకు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ ఏపీ ఐఐఏడిపి వచ్చేసి వరల్డ్ బ్యాంక్ 7 years ప్లాన్. ఇదిగోండి 7 years ప్లాన్, వరల్డ్ బ్యాంక్ ఫండెడ్ ప్రాజెక్ట్. ఎవరు ఫండ్? వరల్డ్ బ్యాంక్. ఇది వచ్చేసి జైకా, అది కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత
కమ్యూనిటీ బేస్డ్ అగ్రికల్చర్ గురించి, కోఆపరేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం. రాఫ్తార్ గురించి, కోఆపరేటివ్ సొసైటీ హెడ్ విజయవాడలో ఉందని అది కూడా మనం మాట్లాడుకున్నాం. సొసైటీస్ గురించి, హార్టికల్చర్ ఉద్యానవనం బాగా అభివృద్ధి చెందుతుంది. ఓవరాల్గా ఇందులో మనకు ఫ్రూట్స్, ప్లాంటేషన్ క్రాప్స్, స్పైసెస్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ ఇవన్నీ ఉద్యానవన రంగంలో ఉంటాయి. ఓవరాల్గా 45.58 lakh ఎకర్స్ ఏరియా, టోటల్ ప్రొడక్షన్ lakh మెట్రిక్ టన్స్ 366.53 ఇవి కూడా మనం చెప్పుకున్నాము. తర్వాత హార్టికల్చర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే ఉన్నాయో ఇది మనము యానిమల్ హస్బెండరీ గురించి కూడా మనం చెప్పుకున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి అన్ని అంశాలు కూడా మనం కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న టైంలో తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ రావాలన్న ఉద్దేశంతో దీని అంతటినీ కూడా మనము షార్ట్ నోట్స్ రూపంలో తీసుకొచ్చాము. వాటికి సంబంధించిన ఎంసీక్యూస్ కూడా మన మోడల్ పేపర్స్లో పొందుపరిచాము. ఇలా ప్రతి టాపిక్ సంబంధించి మనకు హార్టికల్చర్ కానివ్వండి, ఆ తర్వాత ఫారెస్ట్ అడవుల విషయంలో, ఆ తర్వాత మనకి పశు పోషణ, మత్స్య సంపద, ఈ అన్ని అంశాలను మనం కవర్ చేస్తూ చెప్పుకోవడం జరిగింది. ఇది మనకు 3వ వీడియో. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ అంటే సపరేట్గా ఇందులో ఈ ఏరియా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనము చెప్పుకున్నాం కదా, వాటి మీద ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడం కూడా ఎంతో అవసరము. ఆ ఎంసీక్యూస్ కూడా మనము మన మోడల్ పేపర్స్లో పొందుపరిచాము. ఇలా ఇంగ్లీష్ మీడియంలో ఇలా ఇచ్చారు అన్ని అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్స్ అని. ఇవి వీటికి సంబంధించింది. నెక్స్ట్ వీడియోలో మనం పరిశ్రమల గురించి చెప్పుకోబోతున్నాం. ఈ మోడల్ పేపర్స్ మనం తక్కువగా ఉన్నాయండి. ఇంకా రాబోయే 1-2 రోజుల్లో మనము ఈ పోస్టల్లో పంపించడం కూడా ఆపేసి ఎక్కువ క్లాసెస్ మీద దృష్టి పెట్టబోతున్నాము. కాబట్టి మిత్రులు మీ అందరూ సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ బుక్స్ కావాలనుకున్న వాళ్ళు మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి వాట్సాప్లో మీ యొక్క అడ్రస్ పంపించండి. మీ ఇంటి వద్దకే పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.